ఇంకెప్పుడు తెలుసుకుంటావు? నిన్నే అడుగుతోంది. చెప్పు. నన్ను మాటలంటావు కదా, నాకు అది ఇవ్వనప్పుడు నాకెందుకు చూపించావని. నువ్వు మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నావు. నేను నీకు చూపించిన ప్రతిదీ నీ సొంతం చేయడానికి కాదు, కొన్నిసార్లు నీకు బుద్ధి చెప్పడానికి అలా చేస్తాను. నువ్వు కోల్పోయింది తప్పనిసరిగా నీకే దక్కాలని లేదు, కాని కోల్పోయిన ప్రతిసారి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎవ్వడి మీద ఆధారపడకుండా నిలబడేలా చేసే బాధ్యత నాది. ఈ దారి కఠినంగా ఉంటుంది. నువ్వు కోరుకున్న సంబంధం, కల, అవకాశం కొన్నిసార్లు దక్కవు. మరి దీనికి నువ్వు సిద్ధమా? ఎప్పుడు చూడు నీ బాధేనా? ఈసారి శివుడు పడ్డ బాధ తెలుసుకోండి. శివుడు దేవుడు కదా, ఆయనకేం బాధలుంటాయి అనుకుంటే ఈ కథ వినాల్సిందే. మంచి విజువల్స్ తో మీకు ఈజీగా అర్థమయ్యేలా ఒక వీడియో చేశాను. లింక్ కావాలి అంటే శివ అని కామెంట్ చేయండి.